స్పా సెంటర్ మాటున వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నటువంటి గుట్టును పోలీసులు రట్టు చేశారు. బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి స్పా సెంటర్పై పోలీసులు అర్ధరాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో 2 యువతులను అదేవిధంగా ఒక రాయచోటి ప్రాంతానికి చెందిన ఒక కాంట్రాక్టర్ను అరెస్ట్ చేశారు. ఇక మరో అంశం ఏదైతే ఎన్ఎంయు నేషనల్ మజ్దూర్ యూనియన్ అంటే కార్మికులను వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ కూడా గత 50 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కార్మికులను తరచుగా వేధింపులకు గురి చేయడం మంచి సాంప్రదాయం కాదు. ఏదైతే ఆటో డ్రైవర్లు చేసిన అంటే మద్యం తాగి ఆటో డ్రైవర్లు యాక్సిడెంట్లు చేస్తే దాన్ని ఆర్టీసీ డ్రైవర్లపై కేసులు నమోదడం ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి సంప్రదాయానికి తిరోధాలు పలకాలంటూ కూడా ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేసిన పరిస్థితి. ఇక మరో అంశం రాయచోటిలో మున్సిపల్ సమావేశం రసాబసాగా మారింది. ఏదైతే పాలక వర్గానికి అధికారులు గౌరవం ఇవ్వడం లేదు, అదేవిధంగా సమావేశం హాల్ క్లీనింగ్ కూడా నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారంటూ కూడా నిప్పులు జరిగినటువంటి పరిస్థితి. మరోవైపు అన్నమయ్య జిల్లాపై అపోహలొద్దు, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటే ఉంటుందంటూ కూడా ఓ ప్రకటనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది.